లెట్స్ గో టు సామ్, కీర్తనలు 139. సామ్ 139. బైబిల్స్ ఉన్నవారు మీ బైబిల్స్ తీయండి, బైబిల్ లేని వారు జాగ్రత్తగా వింటూ ఉండండి. 139 from verse number 1. David is writing this psalm, and he is writing something mysterious. తన వ్యక్తిగత జీవితం గురించి దావీదు రాస్తున్నాడు. దేవా, నువ్వు నన్ను చూచి పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. You got to know who I am, and you searched me. నువ్వు నన్ను వెతికావు, నువ్వు నన్ను పట్టావు, నువ్వు నన్ను నీ వైపు లాక్కున్నావు, నా గురించి నీకు మొత్తం తెలుసు అని దావీదు కీర్తన రాస్తున్నాడు. ఒకప్పుడు ఈ దావీదు యొక్క జీవితం ఎలా ఉన్నింది? ఒకప్పుడు ఈ దావీదు యొక్క జీవితం ఎలా ఉంది? మధ్యలో ఈయన జీవితం ఎలా ఉన్నింది? లాస్ట్కి ఈయన జీవితం ఎలా ఉంది? మనం చాలామందిని చూస్తుంటాం, బ్యాప్టిజం తీసుకున్నా కూడా చాలామంది పడిపోవచ్చు, మందిరానికి వస్తూ కూడా పడిపోవచ్చు, దేవుని యొక్క రక్తాన్ని శరీరాన్ని తీసుకున్నా కూడా పడిపోవచ్చు. బికాజ్ ఇట్స్ అ వెరీ బిగ్ జర్నీ. ఇది చాలా పెద్ద జర్నీ, ఆగని యాత్ర ఇది. ఒక్కసారి తల్లి గర్భములో నుండి మనం బయటికి వచ్చామా, ఆ రోజు నుంచి మళ్ళీ ఇంకొక గర్భములోకి వెళ్ళేంత వరకు మనము యాత్రికులమే, మనము ప్రయాణికులమే. గర్భములో నుండి మనము బయటికి వచ్చినప్పటి నుంచి ఇంకొక గర్భములోకి, యేసుక్రీస్తు గర్భములోకి వెళ్ళేంత వరకు మనం ఈ భూమి మీద యాత్రికులమే, పరదేశుకులమే. We are the tourist people మనం. సో ఈ లాంగ్ జర్నీలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. మీకు ఒక 10 years ఉంటాయి, మీకు ఒక 30 years ఉంటాయి, మీకు ఒక 40 years ఉంటాయి, మీకు ఒక 50 years ఉంటాయి. మీ జీవితంలో మీకున్న ఇయర్స్లో మీరు వాటిని చూస్తే ఒక లాంగ్ జర్నీ ఉంటుంది. తినడం, నిద్రపోవడం, లేయడం అది కాదు జర్నీ. కొంచెం ఎక్కడో అవులింగ్ వస్తుంది చూసుకో, అది కాదు జర్నీ. జర్నీ విత్ గాడ్, జర్నీ విత్ sin, journey with wrong people, journey with fear, journey with wrong things, journey with good things, journey with God, journey with the man of God, journey with the finally church. అనేకమైన దాంతో మనం జర్నీ చేస్తూ ఉంటాం. చూడండి, మీరు ఎక్కడున్న ఈ భూమి మీద టయానికి మందిరానికి వచ్చేసారు. యు ఆర్ ద పార్ట్ ఆఫ్ ద మినిస్ట్రీ అండ్ యు ఆర్ హ్యావింగ్ జర్నీ విత్ ఈజిఎం ఫ్రమ్ మెనీ ఇయర్స్. అందుకే దావీదు తన మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. లెట్స్ రీడ్ దట్. ఇంకొకసారి చూద్దాం, చాలా క్లియర్గా చూడండి, ఆసక్తితో చూడండి, ఇంట్రెస్ట్తో చూడండి. యెహోవా ఏమి పరిశోధించి ఏం తెలుసుకున్నాడు? యెహోవా పరిశోధించి తెలుసుకున్న తర్వాత దావీదు ఒక గొర్రెల కాపరిని తెలిసింది. నువ్వెవరో నాకు తెలియదు, నేను నీ కుటుంబ సభ్యుల్లో ఎవరినన్నా అడిగి తెలుసుకున్నప్పుడు నువ్వు పలానా 10th class అని తెలిసింది. యెహోవా దావీదుని పరిశోధించి తెలుసుకున్న తర్వాత ఒక పిరికివాడని అర్థమైంది.
యెహోవా దావీదును పరిశోధించి తెలుసుకున్న తర్వాత ఒక నిరుద్యోగి అని అర్థమైంది. యెహోవా దావీదుని పరిశోధించి తెలుసుకున్న తర్వాత వీడొక వేస్ట్ ఫెలో అని అర్థమైంది. యెహోవా దావీదును పరిశోధించి తెలుసుకున్న తర్వాత వీడి ఇంట్లో వీడంత దౌర్భాగ్యుడు ఇంకొకడు లేడు అని అర్థమైంది. యెహోవా దావీదును తెలుసుకున్న తర్వాత, పరిశోధించి తెలుసుకున్న తర్వాత దేశములో ఉన్నతమైన జాబు ఆయనకే ఉందని తెలుసుకున్నాడు యెహోవా. ఏంటా జాబు? గొర్రెల కాపరి. హీఈస్ ఎ షెపర్డ్. ఇవన్నీ పరిశోధించి తెలుసుకున్నాడు. దావీదు గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసాడు దేవుడు. బిఫోర్ హీ ఈజ్ ఎ కింగ్, హీ ఈజ్ ఎ షెపర్డ్. బిఫోర్ హీ ఈజ్ ఎలెక్టెడ్, హీ వాజ్ రిజెక్టెడ్. బిఫోర్ హీ ఈజ్ ఎ టాపర్, ఆయన రాజుగా మారకముందు ఆయన ఎవరు? గొర్రెల కాపరి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలుసు. ఓ మై గాడ్, ఇవన్నీ దేవుడు చెప్పల దావీదుకి. ఇవన్నీ కూడా దేవుడు నన్ను చూశాడు అని అతను గ్రహించాడు. కొంతకాలం చెట్ల కింద కూర్చొని అన్నం తిన్నాడు. ఎవరు? గొర్రెలు కార్చుకుంటే ఎక్కడ ఉండాలా? చెట్ల కింద, పొట్ల కింద కూర్చొని అన్నం తినాలా? ఆయన రాజ్యభవనములో కూర్చొని తినక ముందు ఎక్కడ తిన్నాడు? చెట్ల కింద, పొట్ల కింద కూర్చొని అన్నం తిన్నాడు అతను. అందుకనే దావీదు అంటున్నాడు, యెహోవా, నేను కూర్చునిన్నుట, నేను లేచుట నీకు తెలుసు. వేర్ ఐ హ్యావ్ సాట్, నేను ఎక్కడ కూర్చున్నాను, ఎక్కడ లేచాను, ఏ ఎండకు పోయాను, ఏ ఊరికి వెళ్ళాను, ఏ గొర్రెలను కాచాను, ఎక్కడెక్కడ. సో ద లార్డ్ ఈజ్ సీయింగ్ డేవిడ్ ఇన్ ఎవ్రీ ఏరియా. అది అతనికి అర్థమైంది. దేవుడు కూడా నిన్ను చూస్తున్నాడని నీకు ఎప్పుడు తెలుసా? నీ స్థితిగతులు మారినప్పుడు నీకు తెలుస్తుంది. ఆమేన్. నేను కూర్చునిన్నుట, నేను లేచుట నీవు తెలుసుకొని ఉన్నావు. నా తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సును గ్రహించి ఉన్నావు. నా నడకను, నా పడకను. ఎక్కడ పనుకో ఉంటాడు? అలసిపోయింటే చెట్ల కింద పనుకో ఉంటాడు. ఎక్కడ పనుకున్నాడైనా? చెట్ల కింద పనుకున్నాడు. ఎక్కడ పనుకున్నాడు ఇతను? చెట్ల కింద, పొట్ల కింద పనుకున్నాడు. హీ స్లెప్ట్. ఫ్యాన్ లేదు, ఏసీ లేదు. సో వన్స్ అపాన్ ఎ టైమ్ హిస్ లైఫ్ స్టైల్ ఇస్ డిఫరెంట్. కొన్ని సంవత్సరాల క్రితం అతని నడక, అతని పడక, అతని తిండి, అతని జీవిత విధానము దేవుడు చూశాడని కొన్ని రోజుల తర్వాత దావీదు గ్రహించాడు. ఆమేన్, ఆమేన్. ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దావీదును చూసిన దేవుడు నిన్ను, నన్ను చూస్తున్నాడు. హల్లెలూయా. యెహోవాకి నా పడక, నా నడక, నా తిండి, నేను పండుకునేది చూశాడు, నేను లేచేది చూశాడు. నీ నడక, నీ పడక, నీ తిండి, నీ విధానము, నీ జీవిత విధానము అన్నిటినీ మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ద లార్డ్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కదాన్ని దేవుడు మారుస్తాడు. నువ్వు యేసుతో ఉంటే నీ నడక మారుతుంది, నీ పడక మారుతుంది. చూడండి, అప్పుడప్పుడు మనం ఫుడ్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తుంటే చాలామంది రోడ్లో పనుకో ఉంటారు. ఎక్కడ? రోడ్లో బెడ్ ఉండదు, దుండు ఉండదు, ఫ్యాన్ ఉండదు, ఏసీ ఉండదు, కూలర్ ఉండదు, ఏది ఉండదండి. రోడ్ల మీద పనుకో ఉంటారు. ఒక్కొక్కసారి వాళ్ళ హృదయాన్ని చూస్తే, వాళ్ళ జీవితాన్ని చూస్తే మన హృదయం చలించిపోతూ ఉంటుంది. విల్ బి డిస్టర్బ్డ్. మనం డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం కొన్నిసార్లు. చాలాసార్లు కూడా మన జీవితం అలానే ఉన్నింది. ఒక్కోసారి సింగిల్ రూమ్లో ఉన్నాం, తర్వాత మెల్లగా దేవుడు సింగిల్ బెడ్రూమ్కి తీసుకొస్తాడు.
తర్వాత డబల్ బెడ్రూమ్కి తీసుకొస్తాడు. తర్వాత వద్దు 5 బెడ్రూమ్, మీలాగా ఒకటి తర్వాత నేను రాను, నేను డైరెక్ట్గా కృప తెలిసినోడు వెంటనే జంప్ అవుతాడు. క్లాసెస్ జంప్ అయినట్టు జంప్ అవ్వాలి. సో ఈ దేవుణ్ణి మనం తెలుసుకోవాలంటే వాక్యాన్ని బాగా చదవాలి. వాక్యాన్ని చదవకపోతే ఈ దేవుడు అర్థం కాడు. ఆ వాక్యములో అనేక మంది భక్తులు వాళ్ళ అనుభవాలు రాస్తూ వాళ్ళ జీవిత విధానాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నారు. దావీదు అంటున్నాడు, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నా నడక నా పడక నీవు పరిశీలించావు. ఆమెన్, ఆమెన్. ఈరోజు నీ యొక్క తలంపులు, నీవు కూర్చునే స్థలము, నువ్వు లేచిన స్థలము, నువ్వు పండుకునే స్థలము, నువ్వు తినే స్థలము, నువ్వు నడిచే స్థలము బాగలేదా? అట్లే ఉండు, దేవుడు మార్చేస్తాడు. ఆమెన్. అర్థం కాల? ఎంతమందికి అర్థమవుతుంది? యా ద లార్డ్ ఈస్ టెల్లింగ్ టుడే. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఒక మాట చెప్తున్నాడు. దావీదు జీవితములో ఆయన నడకను, ఆయన పడకను, ఆయన కూర్చుండి ఉండుట, ఆయన లేచుట అన్నీ రాసుకున్నాడు. ఆమెన్. నువ్వు ఈరోజు ఏ కష్టం గుండా పోతున్నావో, ఏ శ్రమ గుండా పోతున్నావో, ఏ విధమైనటువంటి ఇరుకులో నువ్వు ఇరుక్కోపోయి ఇరుకు కలిగిన జీవితాన్ని నువ్వు అనుభవిస్తున్నావో, దేవుడు వాటన్నిటినీ తీసేసి కొత్తది ఇస్తాడు నీకు. ఆమెన్. హల్లెలూయా. చూడండి, లెట్స్ కమ్ డౌన్. ఇట్టి తెలివి నాకు మించినది. చూడండి, ఈ కీర్తన ఒకటేసారి రాసుండడు ఇతను. గుర్తుపెట్టుకోండి, ఎల్కేజీలో మీకు ఒక మైండ్ సెట్ ఉంటుంది, 7th క్లాస్లో మీకు ఒక మైండ్ సెట్ ఉంటుంది, 10th క్లాస్లో మీకు ఒక మైండ్ సెట్ ఉంటుంది, బీటెక్లో మీకు ఒక మైండ్ సెట్ ఉంటుంది. ఈ కీర్తనలో కూడా మనము రకరకాల మైండ్ సెట్స్ని చూడగలం. అందుకే పౌలు అంటాడు, పిల్లవాని వలె ఉన్నప్పుడు నువ్వు పాలు తాగావు, పెద్దవానవైనప్పుడు నువ్వేం చేయాలా? భోజనము తినాలి. వెన్ యూఆర్ ఎ కిడ్ యూ నీడ్ టు డ్రింక్ మిల్క్. వెన్ యూఆర్ మెచ్యూర్డ్ ఇనఫ్ యూ కెన్ హ్యావ్ మీల్స్. ఆయన చిన్నగా ఉన్నప్పుడు, ఆయన ఎల్కేజీలో ఉన్నప్పుడు, ఆయన లో స్టాండర్డ్లో ఉన్నప్పుడు మేబీ 1, 2, 3 స్క్రిప్చర్స్ ఆర్ వర్సెస్ రాస్తుంటాడు. ఆ రాస్తూ ఈ దేవుడు అర్థం కాక కొన్ని మాటలు మళ్ళీ రాశాడు. చూద్దాం, 6 నుంచి చూద్దాం. ఎవ్రీవన్ సీ దట్. అందరూ చూడండి 6 నుంచి. దిస్ స్క్రిప్చర్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. ఏంటి ఆ తెలివి అంటే, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును. లుక్ ఎట్ దట్. పిల్ల శాస్త్రాలు ఏంటది? పిల్ల శాస్త్రాలు అంటారు తెలుసా? నాన్న వెళ్ళొద్దురా అంటే అక్కడికే వెళ్తారు. చాలామంది పిల్లల్ని కొన్నిసార్లు తల్లిదండ్రులకి అర్థం కాక వాళ్ళు రోడ్లలో పిల్లల్ని వదిలేస్తూ ఉంటారు. ఆ పిల్లలు ఏం చేస్తారు తెలుసా? లారీ వచ్చిన చూసుకోరు, బస్సు వచ్చిన చూసుకోరు, అమాంతంగా రోడ్ల మీద పడి నడుస్తూ ఉంటారు. కొన్నిసార్లు మన జీవితం కూడా అంతే. దేవుని చేయి పట్టుకోకుండా వదిలిచ్చేసి నాకు ఫ్రీడమ్ కావాలి, దేవుని చేయి విడిచిపెట్టేసి నేను స్వేచ్ఛగా ఉండాలి, దేవుని చేయి విడిచిపెట్టేసి నేను లోకంలో బాగా తిరగాలి అని కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటామేమో. యాక్సిడెంట్స్ మే హ్యాపెన్, బీ కేర్ఫుల్. యాక్సిడెంట్స్ మే హ్యాపెన్, బీ కేర్ఫుల్. దావీదు అంటున్నాడు, ఒక్కొక్కసారి దేవుడు లేకుండా జీవించేద్దాంలే, ఒక్కొక్కసారి ఆశీర్వాదం లేకుండా జీవించేద్దాంలే, ఒక్కొక్కసారి దేవుని ఆత్మ లేకుండా జీవించేద్దాంలే అని దావీదు ఎన్నోసార్లు ఒక్కొక్కసారి పలుక్కుంటూ ఉన్నాడు. చర్చికి వెళ్ళకపోయినా ఏం కాదులే అని మనము కొన్నిసార్లు మన మనసులో అనుకుంటూ ఉంటాం. చూడండి, ఇక్కడ దేవుడు దావీదు వెనకాల వెళ్తున్నాడా, దావీదు దేవుడు వెనకాల వెళ్తున్నాడో చూద్దాం. లెట్స్ సీ ఫ్రమ్ 6. అంటున్నాడు కానీ పారిపోయాడు. అంటున్నాడు, నేను చర్చికి రాకపోతే నాకు దీవెన లేవు, నేను ప్రార్థన చేయించుకోకపోతే నేను పరిశుద్ధాత్ముడు బాధపడతాడు అని అంటున్నాడు కానీ పోతున్నాడు, వెళ్ళిపోయాడు. నేను ఆకాశమునకెక్కినను అక్కడున్నావు.
నేను పాతాళమందు పండుకొనెను. ఎక్కడికి వెళ్ళాడు అంటే దేవుని విడిచిపెట్టి, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి, దేవుని సేవకుడిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడైనా? పాతాళమునికి వెళ్ళిపోయాడు. He went to the pit. He went to the pit. అక్కడ నువ్వు ఉన్నావు అంటే జంప్ అయిపోదాం అనుకుంటున్నాడు దేవుడి దగ్గర నుంచి. ఐ వాంట్ టు గో అవే ఫ్రమ్ గాడ్. నేను దేవుడి దగ్గర నుంచి వెళ్ళిపోదామని ఒక 5-6 సార్లు ఆలోచన వచ్చింది అతనికి. అందుకే రాశాడు అతను, నేను ఆకాశంకి ఎక్కి వెళ్ళిపోతాను, నేను వేరే ఊరికి వెళ్ళిపోతాను, నేను వేరే దేశానికి వెళ్ళిపోతాను, నేను మందిరానికి దూరంగా వెళ్ళిపోతాను, నేను దేవుడితో ఇంకా మాట్లాడను, నేను ఇంకా బైబిల్ చదవను, నేను ఇంకా ప్రార్థన చేయను, నాకు ఇంకా వాక్యం అవసరం లేదు, నేను ఇంకా దేవుడితో సహవాసం చేయను, నేను సేవకులకు దగ్గరగా ఉండను, నేను మోనార్కిని, నేను మెంట్లోని, నేను తిక్కనోళ్ళని అని చాలామంది చాలా దూరంగా దేవుడికి వాళ్ళు అంటూ ఉంటారు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, అందరు దేవుడు దావీదులాగా మాట్లాడలేరు సుమా. అందరు దావీదులాగా మాట్లాడలేరు. బికాజ్ అంత బోల్డ్నెస్ రావాలి. అంత సీన్ లేదు. మనమేమో రోజు దేవుడితో మాట్లాడే వాళ్ళమా? కాదు, అంత లేదు మనకు. బట్ ఈ స్క్రిప్చర్ని చూసి మనం కొన్ని నేర్చుకోవాలి. మనం కూడా ఎన్నోసార్లు ఆకాశముకి ఎక్కి వెళ్ళిపోదాం, ఎన్నోసార్లు పారిపోదాం, ఎన్నోసార్లు దూరం అయిపోదాం, ఎన్నోసార్లు చేయి విడిచిపెడదాం, ఎన్నోసార్లు దేవుడి నుంచి మనం దూరంగా వెళ్ళిపోదాం అని ఎన్నోసార్లు నీకు అనిపించుండొచ్చు. బట్ ఈరోజు దేవుడు ఒక మాట ఆయన వాగ్దాన రూపంలో ఇస్తున్నాడు. నేనేం చేశాను నీకు? నన్ను వదిలేపోయి నువ్వు వేరే వాళ్ళని చూసుకోబోబ్బా, బొల్లేవాడి నువ్వు, నేను రాను చర్చికి, నువ్వు అరే నేను ప్రార్థన చేయను, నువ్వు తలకాయ నొప్పి ఎందుకు ఎందుకన్నా నువ్వు పెద్ద నసబెడుతో ఫోన్ చేసి ప్రార్థన చేయమంటావు, ఫ్యామిలీ ప్రేయర్ అంటావు, వాక్యం చదవమంటావు, ఏందన్నా నువ్వు నస? చాలామందికి విసుగు వచ్చేస్తుంది కదా. మెనీ పీపుల్, అబ్బా ఏంట్రా ఫోన్ చేస్తే బైబిల్ చదవని అడుగుతాడు, ఏంటి ఏడ దొరికాడు స్వామి నాకు, ఫోన్ చేస్తే ప్రార్థన చేసేవని అడుగుతాడు, ఏంటి ఏడ చెప్పేది మనం. అందుకమంది సగం మంది నాకు ఫోన్ చేయడం కూడా మానేశారు. చాలా సంతోషం, మంచిది అనుకున్నా. చాలామంది ఫోన్ చేసి వెంటనే తిన్నారా బ్రదర్ అంటారు. నేను ఒకటే అంటాను, ప్రార్థన అయిందా అండి అంటాను. లేదు తిన్నారా అంటే లే నీ వాక్యం చదువుకున్నావా అంట. లే తిన్నారా బ్రదర్, లే నువ్వు ఫ్యామిలీ ప్రేయర్ అయిందా, నీ పర్సనల్ ప్రేయర్ అయితే మార్నింగ్ ప్రేయర్ అయిపోయిందా అని అడుగుతాను. అబ్బో ఇంక చాలు. వాడు ఏదో చెప్పాలని ఫోన్ చేస్తాడు, నేనేదో భయంకరంగా తిట్టి పెట్టేస్తాను, అయిపోయింది. సో సమ్టైమ్స్ దావీదులాగా మనం కూడా ఎన్నోసార్లు పారిపోతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే దావీదు రియలైజ్ అయ్యాడో, నేను ఆకాశముకెక్కినను నీవు అక్కడ ఉన్నావు. లుక్ అట్ ద ఫేవర్ ఆఫ్ డేవిడ్. దావీదు మీద ఉన్న కనికరము, దావీదు మీద ఉన్న ప్రేమ. మీలో ఒక్కరైనా లేచి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి సినిమా థియేటర్ దగ్గర నిలబడి అక్కడిని దేవుడిని చూడగలరా? ఆయన చూశాడు. ప్రభా ఇక్కడేం చేస్తున్నావు ప్రభా? నువ్వు నీకోసం వచ్చాను రా. టార్చర్ భరించలేకపోతున్నాం. కొన్ని రోజు వైన్ షాప్ దగ్గరికి వెళ్ళాడు దావీదు. అంటే లేదు ఊరికి ఎట్లా చెప్తున్నా మీకు. వైన్ షాప్ దగ్గర ఎప్పుడన్నా యేసుప్రభుని చూసారా? చూడరు. ఇక్కడేం చేస్తున్నావు ప్రభా? నీకోసమే వచ్చాను రా. ఎక్కడో పెళ్ళికి వెళ్ళావు, అక్కడ కూడా దేవుడు కనిపించాడు. ఇక్కడేం చేస్తున్నావు ప్రభా అంటే నీకోసమే వచ్చాను రా అన్నాడు. ఒకసారి చూడండి, నా మాటలు కాదు. See that scripture from I think 7 or 8. నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడ కూడా ఉన్నావు, నేను పాతాళముకు వెళ్ళినను. పాతాళం అంటే ఏంటి? నరకం కాదు. ఈ భూమిలో ఉన్న వన్ ఆఫ్ ద నరకం ప్లేస్. ఈ భూమి మీద ఈ సొసైటీలో కొన్ని నరకం ప్లేసులు ఉంటాయి, ఈవిల్ ప్లేసెస్. అక్కడికి కూడా వెళ్ళిపోయాడు కొన్నిసార్లు అతను. అక్కడ కూడా దేవుడు అతన్ని వెంటాడుతున్నాడు. దేవుడికి ఎంత పిచ్చి ఏంటి మన మీద, ఎంత ప్రేమ ఏంటి. హీఈస్ లవింగ్ అస్ టూ మచ్. యు మే నాట్ నో దట్ ద లార్డ్ ఈస్ ఫాలోయింగ్ యూ. యు మే నాట్ నో దట్ ద లార్డ్ ఈస్ కమింగ్ బ్యాక్ ఆఫ్ యూ. నీకు తెలియకపోవచ్చు నీకు దేవుడు నీతో వస్తున్నాడని.
ఎప్పుడు దొరుకుతావు తెలుసా నువ్వు? నీ జీవితంలో మోకాళ్ళ మీద, చెంపల మీద, పళ్ళు మీద, కాళ్ళ మీద, నడుము మీద, కడుపు మీద దెబ్బలు తగిలించుకొని అప్పుడు వస్తావు దేవుడి దగ్గరికి. సగం యవన దశ పాయ, ముసిలి ప్రాణం వచ్చా. కొందరు 60 సంవత్సరాలు అప్పుడు సేవ చేయడానికి వస్తారు. నాకు సురుసురుసురును గాలిపోద్ది. రిటైర్మెంట్ తీసుకొని సంఖలో బ్యాగ్ వేసుకొని ఇక స్టార్ట్ చేస్తారయ్యా. అరే నువ్వు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నావురా అని అడుగుతాను నేను. ప్రభు పిలుపు పొందుకొని సేవకు వచ్చిన వాళ్ళు వేరు. పూటి కోళ్ళ కొరకు తర్వాత ఏ పని చేతగాక ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకులే అని సేవ బ్యాగ్ తీసుకోవడం వేరు. I saw many pastors after retirement they started, అబ్బా ఈ మిగతా శేష జీవితం అయినా దేవుడు సేవ చేయి, ఏమి ఇట్లా ఈడ్చుకుంటా పోతుంటావు, ఏమి చేస్తావురా సేవ నువ్వు? ఏడ మాకే చుక్కలు కనిపిస్తున్నాయి యవనస్తులకి. ఇక నీకు 60+ ఏం చేస్తావు? పాప మా పిలిచింది అనుకో, నేను రాలేనమ్మా నువ్వేరా, నా వల్ల కాదు అంతే. నేను ఆయాసం ఎక్కువ తినలేను కానీ అన్నం వేయండి. ఎట్లా ఉంటుంది? ఓ నాయన అన్నీ వదులుకొని సాక్రిఫైస్ చేసి ఉద్యోగాలు మొత్తం రిజైన్ చేసి మొత్తం చించి పడేసి సేవకు వస్తే మాకే మొత్తం పొచ్చు బుర్ర హీట్ ఎక్కిపోతుంటే వీళ్ళు స్టైల్గా 60 సంవత్సరం 61 ఏట వచ్చి సేవ చేసేద్దాం సేవ చేసేద్దాం, చించేద్దాం, అతికిచ్చేద్దాం అంటారు. చెయ్యండి నాయన, చెంచండి, అతికిచ్చండి, ఇంకేదైనా చేసుకోండి. ఒక తల్లి వలె, తండ్రి వలె ఆ దావీదు వెనకాల ఎలా పరిగెత్తాడు దేవుడు. అండ్ హీఈస్ ఆస్కింగ్ డేవిడ్, ప్లీజ్ స్టాప్, వై యు ఆర్ రన్నింగ్. నరకానికి వెళ్ళకముందు నరకం ముందు గేటు దగ్గర నిలబడుకున్నాడు. ఆడకి రైట్ వచ్చావన్నాడు దేవుడు. ఆకాశముకి ఎక్కిపోయినప్పుడు, ఆకాశములో తిరుగుతున్నప్పుడు ఏడేం చేస్తున్నావు దావీదు అంటే, నువ్వు ఎక్కడేం చేస్తున్నావు ప్రభు అంటే, నీ కొరకే వచ్చాను రా అన్నాడు. ఓ మై గాడ్. నిన్న రాత్రి దేవుడు నాకు ఇచ్చిన ఒక మాట, దట్స్ వాజ్ వెరీ స్ట్రాంగ్. నిన్ను విడిచిపెట్టను అన్నాడు దేవుడు. చెప్పు ఈరోజు ఆ మాట నీ బిడ్డలకు అన్నాడు. చెప్పు ఈ మాట. వారిని విడిచిపెట్టే దేవుణ్ణి కాదు నేనన్నాడు. ఐ వోంట్ లీవ్ దెమ్. పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నాకు ఆ మాట చెప్తుంటే నాకు చేతులు కాళ్ళు వణికినాయి. ప్రభువా ఎంత గొప్ప దేవుడు తండ్రి నువ్వు. ఎన్నోసార్లు మేము నువ్వు వద్దనుకొని ఎంతో దూరం వెళ్ళిపోయాం. ఎన్నోసార్లు నీ మీద అలిగి, నీ మీద కోప్పడి, ఎన్నోసార్లు వేరే వాళ్ళ మీద అలిగి, వేరే వాళ్ళ మీద ఇదయ్యి, వేరే వాళ్ళని ఉద్దేశించుకొని జలసి అది ఇది చేసుకొని చాలా దూరం అయిపోయాను ప్రభువా. బట్ ద లార్డ్ ఈస్ స్టిల్ టెల్లింగ్, I will never leave you. Amen. Amen. Let's go to 9. అక్కడ దాకా ఆగండి, 11th వరకు ఆగండి. చూడండి, అంతకుముందు దావీదు జీవితం ఎలా ఉందో తెలుసా? అంధకారము నన్ను మరుగు చేసెను, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉన్నది. ఈరోజు మనకు మార్నింగ్ అది, అతనికి కారు చీకట్లాగా ఉంది. చాలాసార్లు నాతాను అనే ప్రవక్త దావీదుని హెచ్చరించాడు. నానా, నీతిమంతుడు జోలికి వెళ్ళకు, బెర్షబా జోలికి వెళ్ళకు, వాళ్ళ జోలికి వెళ్ళకు, వీళ్ళ జోలికి వెళ్ళకు అని చాలాసార్లు నాతాను ప్రవక్త దావీదుని హెచ్చరించాడు. ఇండైరెక్ట్గా ఏమన్నాడు తెలుసా? ఇంకొకసారి రాబాకండి, ఎందుకు ఊరుకూరినే వస్తున్నారు మీరు, మీకేం పని లేదా అన్నాడు దావీదు. చాలా లోతుగా గాయపడ్డాడు ఆ ప్రవక్త. అందుకనే రావడం మానేశాడు. ఏం చేస్తుందిరా ఆ అమ్మాయి నీ బెడ్ మీద? వాట్ షీ ఈస్ డూయింగ్ దేర్? నువ్వు అసలు ఏంటి ఇక్కడ ప్రేయర్ చేసుకుంటున్నా? పిచ్చోడా. ఎన్నోసార్లు సేవకుడు నిన్ను గద్దిస్తుంటాడు, ఎన్నోసార్లు సేవకుడు నిన్ను మందలిస్తుంటాడు, ఎన్నోసార్లు సేవకుడు నిన్ను కాపాడదామని ట్రై చేస్తుంటాడు, ఎన్నోసార్లు దేవుడు సేవకుల ద్వారా మిమ్మల్ని రక్షిద్దామని ఆయన ఎప్పటికప్పుడు హింటిస్తూ ఉంటాడు. బట్ మీరు అందుబాటులో ఉండాలి. యూ షుడ్ బి అవైలబుల్ టు ద మ్యాన్ ఆఫ్ గాడ్, ఆర్ ఎల్స్
ఏమీ చెప్పలేను నేను. విసుక్కున్నాడు. నీతి మాటలు, మంచి మాటలు చెప్తున్నాడు నాతాను ప్రవక్త దావీదుకి. నాకు చెప్పకు ఇవన్నీ, నాకు తెలిసిపో అన్నాడు. The Lord may give you instructions many times, but we need to know that we are ignoring those instructions. మనం వాటిని ఇగ్నోర్ చేస్తున్నాము అని మనము గ్రహించగలగాలి. రోజుకి దేవుడు ఎన్నోసార్లు మాట్లాడతాడు, మనం వాటన్నిటిని ఇగ్నోర్ చేస్తున్నాం. దావీదు జీవితంలాగా మన జీవితము కూడా ఉంది. ఎప్పుడైతే దావీదు ఇవన్నీ పలికిన తర్వాత దావీదు దేవుడి మాట వినడం ప్రారంభించిన తర్వాత దావీదు జీవితం ఎలా మారిపోయిందంటే, ఓ మై ఫాదర్, దేవుడు ఏం చూశాడు? దావీదు యొక్క నడక, పడక, దావీదు యొక్క స్థితి గతి, దావీదు యొక్క పండుకొనుట, లేచుట, నడుచుట, ఇవన్నీ చూశాడు. ఎవరు? దేవుడు. చూద్దాం, ఇవన్నీ చూసిన దేవుడు దావీదు జీవితాన్ని ఎలా మార్చాడో చూద్దాం. లెట్స్ రీడ్ ఇట్ ఫ్రమ్ 12. చీకటి అయినను ఆగండి. చీకటి అంటే ఏం తెలుసా? ఒక రోగం. చీకటి అంటే ఒక దరిద్రం. చీకటి అంటే ఒక పావర్టీ. చీకటి అంటే ఒక బలహీనత. చీకటి నీకు చీకటి కాకపోవును అంటే దావీదు ఇంకా పాత డైలాగులు వాడటంలే. నౌ డేవిడ్ బికేమ్ ఏ కింగ్. దావీదు యొక్క తినే స్థలం మారిపోయింది. దావీదు పనుకునే స్థలం మారిపోయింది. దావీదు నడిచే స్థలం మారిపోయింది. దావీదు ఎండలో ఉన్నాడు, ఇప్పుడు ఏసీలో ఉన్నాడు. దావీదు చెట్ల కింద పొట్ల కింద తిన్నాడు, ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద తింటున్నాడు. దావీదు ఎక్కడ పడితే అక్కడ పనుకున్నాడు, ప్లాట్ఫామ్ మీద, ఇప్పుడు రాజభవనంలో పనుకుంటున్నాడు. వావ్, ఆమేన్. ఇవన్నీ దేవుడు మీ జీవితంలో చూడలేదని అనుకోకండి. ఖచ్చితంగా ఈ 4 స్థితిగతులు దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ దేవుడు ఎలా మార్చాడంటే అతని జీవితాన్ని, చీకటి ఇంకా నాకు చీకటి కాదు, రాత్రి పగలు నాకు ఏకరీతిగా ఉన్నాయి. అంటే రాత్రి పగలు అంటే ఏం తెలుసా? నాకు పరిశుద్ధాత్ముడు చెప్పింది ఏం తెలుసా? జాగ్రత్తగా వినండి, ఇది మనకు పనికొస్తుంది. నాకు మంత్ స్టార్టింగ్ మంత్ ఎండింగ్ పెద్ద తేడా లేదు. ఆమేన్, ఆమేన్. అండ్ దట్ ఈస్ మై డెమాన్స్ట్రేషన్ అండ్ దట్ ఈస్ మై ట్రాన్స్లేషన్. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది? యా, నాకు వీక్ స్టార్టింగు వీక్ ఎండింగు పెద్ద తేడా లేదు. నాకు నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్లెస్ అవుతాను. ఒకసారి ఎప్పుడో పాత చర్చిలో ఉన్నప్పుడు ఒక సర్మన్ చెప్పాను, మంత్ ఎండింగ్ బ్లెస్సింగ్స్ అని. ఏంటది? మంత్ ఎండింగ్. అది అసంభవం, అసలు జరగదు. అది జరుగుతుందా? మంత్ స్టార్టింగ్ బ్లెస్సింగ్స్ అంటే జీతాలు వస్తాయిలే, పెన్షన్ వస్తుందిలే, ఏదంటది. కానీ మంత్ ఎండింగ్లో ఎవడేస్తాడు మనకి డబ్బులు? దేవుడు వేస్తాడు. ఆమేన్. ఎవడేస్తారు? ఎవరేస్తారు? మంత్ ఎండింగ్ బ్లెస్సింగ్స్. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను ఎప్పుడన్నా నేను ఫ్రీగా ఉన్నప్పుడు. దట్ వాజ్ మై ఫేవరెట్ సర్మన్. మంత్ ఎండింగ్. అప్పుడు ఇవన్నీ లేవు, ఈ ఫోన్లు ఇవన్నీ మైక్లు ఏవి లేవు. అప్పుడు ఊరికే కాగ్గొంతు వేసుకున్న బర్ర అరిసేది. ఓ సచ్చేటోళ్ళు నా దెబ్బకి. ఎందుకు ఇటు అరుస్తాడు ఈడ? కరెక్ట్గా 3 సర్వీసులు చేసే లోపల అవి ఒక్క మైక్ కూడా లేదు. 3 సర్వీసులో కూడా మైక్ లేదు. రాత్రి ఇంటికి వచ్చే లోపల, చెప్పు, బాగున్నావా? అవునా, సరే మళ్ళీ మాట్లాడతా. ఇట్లుండేది గొంతు నాది. ఎవ్రీ సండే ఐ యూస్ టు స్ట్రగల్, ఐ యూస్ టు క్రై, ఫాదర్ వాట్ ఈస్ దిస్? తక్కువ మందే, చిన్న 10, 20, 30 మంది, 50 మందే. వాళ్ళకు కూడా 100% ఎఫర్ట్ పెట్టాలని ఎక్కువ అరుస్తూ ఉంటాను. ఐఎమ్ నాట్ టాకింగ్ టు యువర్ డెడ్ బాడీస్, ఐఎమ్ టాకింగ్ టు యువర్ స్పిరిట్స్. చచ్చిపోయిన శవాలతో మాట్లాడితే కుసు మాట్లాడుకోవచ్చు. చచ్చిపోయిన శవాలతో. నేను మాట్లాడేది ఎవరితో? ఆత్మలతో. ఆమేన్. ఐఎమ్ టాకింగ్ టు ద స్పిరిట్స్, నాట్ ద డెడ్ బాడీస్. అందుకనే మనది కొంచెం వేరే లెవెల్లో ఉంటుంది. అంత అరుపులు, కేకలే.
చిన్నగా మనతో నడవదు. నేను నా వల్ల కాదు, చిన్నగా నేను చెప్పలేను. నేను చిన్నగా చెప్పానా ఆ రోజు నేను కాదు, వేరే వాళ్ళు వచ్చి చెప్పుంటారు నా లోపలికి వచ్చి. మేబీ హోలీ స్పిరిట్ మేబీ అలా చెప్పుంటాడు అంతే. చాలామంది ఓ మై గాడ్ ప్రార్థనలకు ముందే ఎంతో మంది ధమ్కీలు ఇస్తూ ఉంటారు. నువ్వు ఎక్కువ గట్టిగా అరవబాక, నువ్వు ఇటు చల్తి. నేను కొన్ని మీటింగ్లే క్యాన్సిల్ చేసుకున్నాను. నువ్వు వద్దు, నీ మీటింగ్ వద్దు, నీ ఆఫరింగ్లు వద్దు, పోరా అన్నాను. అవసరం లేదు. హౌ కెన్ యూ స్టాప్ ద హోలీ స్పిరిట్ అండ్ హౌ కెన్ యూ కంట్రోల్ ద హోలీ స్పిరిట్? నాలో ఉన్న పరిశుద్ధాత్మని నువ్వెవడు కంట్రోల్ చేయడానికి? నెవర్ అండ్ ఎవర్, నెవర్ అండ్ ఎవర్. ఒకసారి అయితే ఇట్లే చాలామంది జనం ఉన్నారు, కొన్ని వందల మంది ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్ముడు బయలుదేరినానా అన్నాడు. బాయ్ అని చెప్పి బ్యాగ్ తీసుకుని అదే పోవడం. ఇంకా ఏం పాస్టర్ ఆయన ఎవరికి ప్రార్థన చేయకుండా పోయాడు? వరే నిన్ను సాటిస్ఫై చేయడానికి కాదురా నేను మీటింగ్ పెట్టింది. ద హోలీ స్పిరిట్ టోల్డ్ మీ టు మూవ్ దిస్ ప్లేస్. పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలా, ఓవర్ యాక్టింగ్ చేయకూడదు. ఎవరు ఓవర్ యాక్టింగ్ చేయకూడదు. అమ్మో ఓవర్ యాక్టింగ్ చేసామా ఆ రోజు వరకు వదిలిపెడతాడు, పక్క రోజు నుంచి ఒక మీటింగ్ కూడా ఉండదు. పరిశుద్ధాత్ముడు మాట విన్నావా, నువ్వు అల్లు పెరగని ప్రయాణం దేవుడు నీకు ఇస్తాడు. యా, ద హోలీ స్పిరిట్ విల్ యూజ్ యూ మైటీలీ. పొద్దున్న మధ్యాహ్నం రాత్రి, పొద్దున్న మధ్యాహ్నం రాత్రి, ఈ 5-6 రోజులు అట్లే ఉంది, అట్లే ఉంది. ఓ మై గాడ్, ఐ వాజ్ ఎంజాయింగ్. మర్చిపోయాను హైదరాబాద్. నేను హైదరాబాద్ బస్ ఎక్కిందాక మర్చిపోయాను హైదరాబాద్ని. I was in a different trance. Miracles, word, healing, people, జనాలు బా కదా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దావీదు యొక్క స్థితిగతులు, నడక పడక, ఆ పరిస్థితులన్నింటినీ చూసి దేవుడు రిపేర్ చేసేసాడు. అందుకే దేవుడిని పొగడడం స్టార్ట్ చేశాడు. చీకటి నాకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగు నీకు ఏకరీతిగా ఉన్నవి. నా అంతరేంద్రియములు నీవే కలుగు చేశావు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు కలిగెను. వావ్! కొన్నిసార్లు మీరు ఆశ్చర్యపోవాలి మీరు బ్లెస్ అయితే. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం ఆ స్థితిగతి లేదు. నువ్వు ఏ చెట్ల కింద పనుకున్నావు, ఏ పొట్ల కింద పనుకున్నావు, ఇప్పుడు నువ్వు బ్లెస్ అయితే ఆశ్చర్యపో. వావ్, ఇది నేను సొంతగా తెచ్చుకుంది కాదు, నా దేవుడు నాకు కలుగు చేసింది. ఆమేన్. ఒకప్పుడు నువ్వు నడిచి వచ్చావు మందిరానికి, ఇప్పుడు బండి మీద వస్తున్నావు. ఆమేన్. మారుస్తున్నాడా లేదా స్థితిగతి? ఆమేన్. ఇప్పుడు 2 చక్రాల బండిలో వస్తున్నావేమో, రేపు పొద్దున 3 చక్రాలు కావాలి, 4 చక్రాలు కావాలా? ఇందాక అన్నారుగా 3 తర్వాత 3 బెడ్రూమ్ తర్వాత 2 బెడ్రూమ్ తర్వాత 3 బెడ్రూమా? అది అరలే 2 చక్రాలు నడిపించేప్పుడు 3 చక్రాలు ఇస్తాడు దేవుడు. మీ అందరికి ఆటోలు వచ్చును కాక. ఏమండి రత్నం గారు, 3 ఇది మాత్రం 2 చక్రాలు దాటిన తర్వాత ఏకంగా 4 చక్రాలే కావాలి ఇప్పుడు మీకు. 3 చక్రాలు ఎందుకు వద్దు? నేను కోరుకుంటే తప్పు, మీరు కోరుకుంటే తప్పు లేదు. 2 బెడ్రూమ్ తర్వాత వెంటనే కళ్ళు మూసుకొని 1 సెకండ్ లేట్ అవ్వకుండా 3 బెడ్రూమ్ అంట, సిగ్గు లేకుండా. ఎందుకు లేదు 4 బెడ్రూమ్? వద్దా? మనకొద్దు, మనకు అంకెలు కావాలా. 1 2 3 4 5 6 7. ఏదో పెద్ద మ్యాథ్స్లో టాపర్లు అయినట్టు 2 వీలర్లో వస్తున్నారేమో. ఆ స్థితి, ఆ గతిని చూస్తున్నాడు. ఇస్తాడు, 4 చక్రాలు బండి ఇస్తాడు. ఆమేన్, ఆమేన్. స్థితిగతి మారుస్తాడు. ఆమేన్. అప్పుడప్పుడు అంటే ప్రభా మాడిపోతున్నా ప్రభా అంటే, రిలాక్స్ మ్యాన్, ఇస్తాను, వెయిట్ అన్నాడు. ఓకే ఇస్తాను. మాడిపోతున్నా ప్రభా, మామూలుగా కాదు ప్రభా, అసలు ఆ మామూలుగా లేదు ప్రభా, ప్లీజ్ ప్రభా ఏదో చేయి ప్రభా. ఇస్తాను రా, డోంట్ వరీ, పెద్దదే ఇస్తా, రిలాక్స్గా ఉన్నాడు. ఓకే, తొందరగా కొనాలి బ్రదర్ మీరు కార్ అన్న. నేను కొన్నాను. నేను ఎందుకు కొంటా? నేను ఎందుకు కొనాలా? నేను ఎందుకు కొన్నాను? ఎవరొకరు కొనిస్తారు నాకు.
ఆమెన్. ఎవరికో కృప ఇస్తాడు దేవుడు, వాళ్ళు కృప పొందుకొని పరిగెత్తుకుంటూ చచ్చిపోతారు. ఆమెన్. నేను వేరే వాళ్ళకి కొనిస్తా, కావాలంటే నేను వేరే వాళ్ళకి కొనిస్తాను. దేవుడు ఆయన ప్రతి స్థితిగతులను మార్చి మనల్ని ఆశ్చర్యభరితులుగా మారుస్తాడు. ఆమెన్. లుక్ ఎట్ ద వర్స్. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఫస్ట్ వర్స్ ఎక్కడున్నాడు? చెట్ల కింద, పుట్ల కింద. ఫస్ట్ వర్స్లో ఎక్కడ తింటున్నాడు? రోడ్ల మీద, చెట్ల కింద, పుట్ల కింద. ఇప్పుడు ఈ 12th స్క్రిప్చర్లో ఈయన ఎక్కడున్నాడు? రాజు గృహములో ఉన్నాడు. ఒక దేనికి పనికిరాని వాడు రాజుకు అల్లుడయ్యాడు. ఒక దేనికి పనికిరాని వాడు రాజు అయ్యాడు. when you wait upon this God, when you wait upon this God, నీ నడక, నీ పడక, నీ స్థితి, నీ గతి, నీ పరిస్థితి, నీ ఆలోచన, నీ క్రియలు, నీ యొక్క పద్ధతి, నీ యొక్క జీవిత విధానం, నీ లైఫ్ స్టైల్ అన్నిటినీ మార్చేస్తాడు. ఆమెన్. ఎంతమంది నమ్ముతున్నారు? బ్యూటిఫుల్. మారుస్తాడంటావా? 50-50యా? 50-50యా? 70-30యా? 90-10? 95-5? 100కి 200 వేయాలి. ఆమెన్. హల్లెలూయా. నీవు నన్ను నిర్మించిన రీతి చూడగా నాకు భయమా? ఎందుకు? ఊరి నాయన, నేను అసలు చిన్న టిఫిన్ బాక్స్లో సద్దన్నం పెట్టుకొని తీసుకెళ్ళా గొర్రెలు కాచుకోవడానికి. ఈరోజు నా టేబుల్ మీద 100 రకాల వెరైటీలు ఉన్నాయి. స్థితిగతి మారిందా? మారిందా? అప్పుడు అన్నంలో కొంచెం నీళ్లు, అంత పచ్చడి, అంత ఉల్లిపాయ, అంత మిరపకాయ సెట్. మరి గొర్రెల కాపర్ రోజు బిర్యానీ తింటారా? రోజు ఫ్రైడ్ రైస్ తింటారా? రోజు తండూరి చికెన్ తింటారా గొర్రెల కాపర్లు? నో 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 నో. వాళ్ళు తినే ఆహారం ఏంటి? సద్దన్నం, అంత ఉల్లిపాయ, అంత పచ్చిమిరపకాయ. నా అదర్ డే వాజ్ ఎన్ మీటింగ్. నేను వేరే ఊర్లో మీటింగ్లో ఉన్నప్పుడు, నేను వేరే ఊరు నుంచి వేరే ఊరికి వస్తుంటే ఒక 100, 250, 300 గొర్రెలు ఉన్నాయి. అయితే ఎతుకుతున్న గొర్రెల కాపర్ ఎక్కడున్నాడని. పాపం ఆయన ఒక ఒడ్డు దగ్గర కూర్చొని ఆ కాళ్ళు కింద పెట్టుకొని ఆ కాళ్ళు నీళ్ళలో పెట్టుకున్నాడు. ఏయ్యా అంటే, బాగా ఎండగుందన్నా, మామూలుగా లేదు, ఎండ భయంకరంగా ఉందన్నా అని ఆ కాళ్ళు నీళ్ళలో పెట్టుకొని అలా కొంతసేపు ఉన్నాడు. ఈ లోపల గొర్రెలు మేస్తూ ఆ నీళ్లు తాగుతూ ఉన్నాయి. చూడండి, అటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి దావీదుకి, ఎండ దెబ్బ కొట్టిన దావీదుకి కొన్ని 100 మంది ఇసురుతున్నారు. రాజుకి ఇసర్రా? ఇసరకపోతే ఇసిరేస్తాడు. ఇక్కడి నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఏం రావండి బయటకు అంటాడు. 100 మంది ఇసిరేవాళ్ళు. ఏం మారింది దావీద్ది? స్థితి, గతి, పొజిషన్స్, సిచ్యువేషన్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ మారిపోయినాయి. హ్యావ్ ఎ వండర్ఫుల్ జర్నీ విత్ దిస్ గాడ్. కొద్ది దినాలు మార్చేస్తాడు. ఆమెన్, 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 ఆమెన్. సో ఇక్కడున్న చాలామంది జీవితాల్లో ఒక 5%, 10%, 15% దేవుడు మార్చాడు. అది కాదు, ఇంకా మారుస్తాడు. ఆమెన్. హల్లెలూయా. నీవు నన్ను కలుగు చేసిన విధానము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టెను. చెప్పండి అందరు, యేసు నామములో. నువ్వు నాకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి, వినబట్టలే, నువ్వు నాకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఆమెన్. ఇప్పుడు దాకున్న ఆశీర్వాదాన్ని బట్టి నువ్వు థ్యాంక్స్ చెప్పావా? ఇంకా పెద్ద పెద్ద ఆశీర్వాదాలు నీ కొరకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆమెన్. సో టుడే ద లార్డ్ ఈస్ గివింగ్ ద వర్డ్ ఫర్ అస్, a wonderful word. నిన్ను విడిచిపెట్టే దేవుడు నేను కాను. and I won't leave you. I won't leave you. Let's go to ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8 నుంచి చదువుకుందాం. Wow. And the Lord, He it is that
doth go before thee, and he will be with thee. He will not fail thee, neither forsake thee. Fear not, neither be dismayed. నిన్ను విడువను, ఎడబాయను. ఎడబాయడం అంటే ఏం తెలుసా? కోప్పడ్డం. యెహోవా ఎడబాసెను అంటే ఏం తెలుసా? యెహోవా ముఖం అటు దిప్పుకొనెను అని అర్థం. కోప్పడెను అని అర్థం. నచ్చక అటు తిరిగాను అని అర్థం. అంటే దేవుడు ఏం మాటిస్తున్నాడు తెలుసా? నువ్వు నచ్చందంటూ నాకు ఉండదు అంటున్నాడు. ఆమెన్. నీ హైట్ నాకు నచ్చలేదు, నీ కళ్ళు నాకు నచ్చలేదు, నీ కలర్ నాకు నచ్చలేదు అని మనుషులు అంటారు, దేవుడు అండు. ఆమెన్. ద మీనింగ్ ఆఫ్ ద స్క్రిప్చర్, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను అంటే ఏం తెలుసా? నిన్ను పట్టుకుంటా, నువ్వు ఎన్ని అసహ్యమైన కార్యాలు చేసినా, నువ్వు ఎంత నాకు దూరంగా వెళ్ళినా, ఈ చెయ్యి మాత్రం విడిచిపెట్టను రా, నిన్ను నేను గట్టిగా పట్టుకునే ఉన్నాను. దట్స్ ఫర్ షూర్ అంటున్నాడు దేవుడు. ఆమెన్. లెట్ ఎవ్రీ పీపుల్ నో దిస్, ద లార్డ్ ఈజ్ హోల్డింగ్ అవర్ హ్యాండ్. ఆమెన్. ఎంతమందికి అర్థమవుతుంది? యా. నిన్ను విడవను, ఎడబాయను. కొన్నిసార్లు మనం పిచ్చి పనులు చేస్తే మన ఇంటి వాళ్ళకి చాలా కోపం వస్తుంది, పిచ్చి కోపం వస్తుంది, మనల్ని తుక్కుబోలు కొట్టేస్తారు. కానీ దేవుడు కొట్టను అంటున్నాడు. నిన్ను విడవను, ఎడబాయను. ఈరోజు మీరు ధైర్యంగా ఉండే ఒక గొప్ప మాట దేవుడు చెప్తున్నాడు. మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడిని కాదు నేను. హల్లెలూయా. కొందరంట మనం నట్టేట్లో ముంచాడు రా అని. సముద్రం దాకా ఈతొచ్చు కదా వాడికి, మెల్లగా తీసుకెళ్ళి ఇప్పుడే వస్తాను రా అని అట్లా వదిలేడు అనుకో, మనం నోట్లో నుంచి వచ్చే ఫస్ట్ మాట అది, నట్టేట్లో ముంచావు కదరా. కొందరు ఇంకా ఉంటారు మహామేధావులు, మునిగిందాకేడ మునిగి ఇంకా మునుగుదాంపా అంటారు. అవును. కొందరు 10,000 అప్పు ఉంటారు, కొందరికి ₹1,00,000 అప్పు ఉంటుంది, కొందరికి 10,000 అప్పు ఉంటుంది, 10 లక్షలు అప్పు ఉంటుంది, కొందరు ₹1,00,00,000 అప్పు ఉంటుంది, కొందరు 10 కోట్ల అప్పు ఉంటుంది. అంటే వాడు కొంచెం మునుగుతున్నాడా, ఇంకొంచెం మునుగుదాం రిటర్న్స్ వస్తాయి అనుకుంటాడు. ఇంకొంచెం 10 లక్షలు అబ్బాయి ఇంకొంచెం మునుగుదాం అనుకుంటాడు. ఇంకా అబ్బా ఇంకొంచెం మునిగితే ₹1,00,00,000 రిటర్న్ వస్తాయి అనుకుంటాడు. మునుగుతాడు. మొత్తం 1 కోటి కాదు కదా, 10 కోట్ల అప్పు, మొత్తం మునిగిపోయి ఉంటాడు. పైన ఏం కనిపిది. ఇంకా దాన్ని పూర్తిగా మునగడం అంటారు, పూర్తిగా నిమజ్జనం అంటారు, పూర్తిగా ముంచడం అంటారు. చాలా అప్పులు తీసుకున్న వాళ్ళు ఏమంటారు తెలుసా? అరే అప్పు కట్టరా అంటే, అరే ఒక 10,000 ఇచ్చేయి, రౌండ్ ఫిగర్ వేసి అది కూడా ఇచ్చేస్తానంటారు. నీకు దండవరా స్వామి, ముందు అప్పి తర్వాత. అట్లా కొందరు మాయ మాటలు చెప్పి డబ్బులు తీసుకొని ఇంకా అరే నీకు ఎంత 70,000 లేదు, నీకు ఇంకా ఇంకొక 30 ఇచ్చేసి ₹1,00,000 రౌండ్ ఫిగర్ అయిపోద్ది, అది సెటిల్ చేస్తాను నీకు నెక్స్ట్ మంత్ అంతే అనేస్తారు. అయిపోయింది అంతే, కథం టోపీ. వీళ్ళు రేపు కలిపి ₹1,00,000 ఇస్తారు కదా అనుకొని ఇస్తారు. అయిపోయింది. ఇంకా అట్లే మాయ చెప్పి మాటలు చెప్పి డబ్బులు వాళ్ళది అసలు తప్పే కాదు. మాటలు మనం విన్నాం కదా, మన బాటా తీసుకొని ముందు వెనక పక్కన పళ్ళు మీద మొత్తం ఈ పంత మనం మనమే కొట్టుకోవాలి. విన్నాం కదా, వినటం వలన తన్నుకొని వస్తుంది విశ్వాసం. అప్పుల వాళ్ళని బాగా నమ్ముతాం మనం. డబ్బులు తీసుకునేటోళ్ళు ఇచ్చేస్తావా, పువ్వుల్లో పెట్టించి ఎంత కావాలి నీకు, ఇంకో 10,000 కావాలి తీసుకో, మొత్తం టోటల్ ₹1,00,000 ఇచ్చే, ఖచ్చితంగా ఇస్తాను చెప్పి పక్క రోజు స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఎక్కువగా మనం మోసగాళ్ళని నమ్ముతాం కదా, వాళ్ళు ఎవరో మన బంధువులు అయినట్టు. ఏంటో తొందరగా మన మనోనేత్రాలు తెరవబడును గాక. ఆమేన్. హల్లెలూయా. సో డోంట్ ట్రై టు వేరే వాళ్ళని చూసి కాంపిటీషన్లోకి దిగకండి. వెరీ డేంజర్ ఈ భూమి మీద. వాడు కారు కొన్నాడు, మేము కారు కొన్నాం, వాడు ఇల్లు కొన్నాడు, మేము ఇల్లు కొన్నాం, వాడు ఇల్లు కట్టాడు, నేను ఇల్లు కట్టాడు, వాడు పళ్ళు ఊడిపోయినాయి, నాకు పళ్ళు ఊడిపోయినాయి, వాడికి బాధ వదిలేసి నా బాధ. ఈ కాంపిటీషన్కి వెళ్తుంటారు చాలామంది. తప్పది, చాలా డేంజర్. ఏదైనా దేవుణ్ణి అడిగి చెయ్యి. ఆమేన్. దేవుణ్ణి అడిగి చెయ్యి. నీ జీవితంలో నీ నడక, నీ పడక, నీ స్థితి, నీ గతి, నీ నిద్ర, నీ నడక అన్నీ దేవుడు చూస్తాడు, వాటిని మార్చేస్తాడు. హల్లెలూయా. నడిచి వస్తున్నావా? ఈరోజు దేవుని కృపను బట్టి మ్యాక్సిమం 99% ఎవరు నడిచి రావట్లేదు. ఒకప్పుడు అందరూ మ్యాక్సిమం చర్చికి అందరూ నడిచి వచ్చేటోళ్ళు. స్థితి మారిపోయింది. ఆమేన్. హల్లెలూయా. తను నిర్మించిన రీతి చూడగా దావీదు ఆశ్చర్యపోయాడు. ఈరోజు మనం కూడా ఆశీర్వదించబడిన తర్వాత మనం ఆశ్చర్యపోతాం. మనము దీవించబడిన తర్వాత ఆశ్చర్యపోతాం.
నేను ఒకటే అంటాను, దేవా నన్ను ఆశ్చర్యభరితుడిగా చేయి ప్రభువా. ఐ వాంట్ టు బీ అమేజ్డ్ బై సీయింగ్ యువర్ మిరకల్స్, బై సీయింగ్ యువర్ మిరకల్స్. నీవు నా ద్వారా చేసే అద్భుతాలు, లేదా నువ్వు నా జీవితంలో చేసే అద్భుతాలను చూసి నేను ఆశ్చర్యపోవాలి ప్రభువా అంటాను నేను. అలాగే బిడ్డ అంటాడు దేవుడు, చేసేస్తాడు అంతే. దావీదు వలె మనం కూడా ఆశ్చర్యపోదాం. ఆమేన్, ఆమేన్. ఒకప్పుడు వేరే వాళ్ళ బట్టలు, ఇడిచిపెట్టిన బట్టలు వేసుకున్నావేమో, వాళ్ళు వదిలిపెట్టి వాళ్ళకి పాతగా అయిపోయి తెచ్చి ఇచ్చిన బట్టలు వేసుకున్నావేమో. ఈరోజు దేవుడు నిన్ను వేరే వాళ్ళకి బట్టలు పెట్టే అభిషేకాన్ని, కృపను నీకు ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ దేవుడు విడవడు 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 విడవడు. He will not leave or he will not forsake you. He will not forsake you. అద్భుతాలు పొందుకొని గుడ్ ఫ్రైడే రోజు ఈయన మాకు వద్దన్నారు. మనం విడిచిపెడతాం, ఎడబాస్తాం. కానీ ఆయన రివర్స్, విడవను ఎడబాయను అంటున్నాడు. వావ్, వాట్ ఎ మైటీ గాడ్ వీఆర్ హ్యావింగ్. ఎంత మంచి దేవుడు మనం కలిగి ఉన్నాం. దేవుడిని విడిచిపెట్టడం ఛాన్సే లేదు. దేవుడిని విడిచిపెట్టడం. నువ్వు ఆకాశంలోకి వెళ్ళినా, అగాధములోకి వెళ్ళినా, పాతములోకి వెళ్ళినా, అక్కడ దేవుడిని కోరుకుంటాడు. నిన్ను విడిచిపెట్టాడు. నిన్ను వీడని నీడను నేను అంటాడు దేవుడు. నువ్వు ఎక్కడికి పోయినా నీ వెనకాలే టార్చర్ పెడతా నేను. ఎందుకు ప్రభా తెలుసుగా నీకు నేను మందిరానికి రానని, ఎందుకు పిలుస్తావు ఊరుకూరు, నేను నస్సా లేదురా, రారా ప్లీజ్ రా. హీ విల్ రిక్వెస్ట్ యూ నీడ్ టు నో దాట్. దేవుడు చాలాసార్లు తను తగ్గించుకొని మన హృదయంతో, మన మనసుతో ఎన్నోసార్లు మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఎన్నోసార్లు రిక్వెస్ట్ పెట్టుంటాడు నీకు. ప్లీజ్ యాక్సెప్ట్ దట్ రిక్వెస్ట్. అమ్మాయి పెట్టంగానే రిక్వెస్ట్ క్లంగ్ యాక్సెప్ట్ చేస్తాం ఫేస్బుక్లో. అబ్బాయి రిక్వెస్ట్ పెట్టంగానే ఆడెవడో కూడా చూసుకోడు, ముక్కు మొక్కం కూడా తెలియదు, వాడు కళ్ళు గుడ్లు కూడా తెలియదు, టంగ్ అని యాక్సెప్ట్. మనకు ఫాలోవర్స్ కావాలి కదా, మనకు ఫాలోవర్స్ కావాలి. ఎవడన్నా నేను ఫాలో అయితే ఒకటి గుంట్లో చూస్తాడు. యాక్చువల్లీ నీకెవరు ఫాలోవర్స్ ఉండకూడదు, నువ్వు యేసయ్యని ఫాలో అవ్వాలి. ఆమెన్. యూ షుడ్ ఫాలో సమ్వన్, అండ్ ఇఫ్ సమ్వన్ ఫాలోస్ యూ మ్యాన్, వాడు గుంట్లో పడినట్టే. ఎట గుంట్లో, పక్కా గుంట్లో పడినట్టే. నువ్వు యేసయ్యని ఫాలో అవ్వాలి. ఈరోజు దావీదు స్థితిగతులు మార్చిన దేవుడు మనందరి స్థితిగతులు మార్చబోతున్నాడు. ఆమేన్. నీవు కష్టపడింది, నీవు ఇబ్బంది పడింది. చిన్నప్పుడు సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ ఉండేది, ఇప్పుడు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ వచ్చింది, ఇప్పుడు బీరువాలు వచ్చినాయి తెలుసా. ఒకసారి అలా ఏమో బీరువా కాదని ఫ్రిడ్జ్ అని, ఓకే అట్లనా స్థితి అంటే మారిపోతున్నాయి అన్నీ.